తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో సంచలనం రేపిన భీమయ్యపై బ్లేడ్ దాడి కేసులో పోలీసులు కీలక మలుపు తిప్పారు. మొదట గుర్తు తెలియని వ్యక్తుల దాడిగా భావించిన ఈ ఘటనలో దర్యాప్తు అనంతరం భార్య రేవతి, ఆమెతో పాటు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం 14 ఏళ్ల క్రితం భీమయ్యను వివాహం చేసుకున్న రేవతికి 3 పిల్లలున్నారు. దంపతుల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయని విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో జూలై 24వ తేదీ రాత్రి భర్తను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ప్రణాళిక రచించినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం అర్ధరాత్రి 6 బయట నిద్రిస్తున్న భీమయ్యపై బ్లేడ్తో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు నాటకమాడినట్లు ఆరోపిస్తున్నారు. బాధితుడు భీమయ్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు, కాల్ డేటా తదితర ఆధారాలపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్రమంలో ఆమె అదే గ్రామానికి చెందినటువంటి నాగరాజు అనే వ్యక్తి, ఇతని స్వగ్రామం శ్రీకాళహస్తి మండలం తొట్టంబేడు గ్రామం పక్కన నుండి పొయ్య గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పరచుకొని తన బాధలు అతనితో పంచుకుంటూ తన సమస్యని చెప్పుకోగా ఇద్దరూ కలిసి భీమయ్య వేదన నుంచి తప్పించుకోవడానికి తనని అడ్డు తొలగించుకుంటే సమస్యలే ఉండవని భావించి ఇద్దరూ కలిసి భీమయ్యని చంపాలని ప్లాన్ వేసుకొని దానిలో భాగంగా గత వారం రోజుల కిందట ప్రభుత్వం వారు మంజూరు చేసినటువంటి తల్లికి వందనం పథకం కింద రేవతికి ఉన్నటువంటి 3 బిడ్డల యొక్క అమౌంట్ను పోస్టాఫీస్ అకౌంట్ నుంచి విత్డ్రాల్ చేసుకుని వచ్చి భీమయ్య బాగా మద్యం సేవించి ఉన్న మంచి అవకాశాన్ని గమనించినటువంటి రేవతి ముందుగా ప్రణాళిక వేసుకొని భీమయ్య షేవింగ్కి వాడేటువంటి బ్లేడ్ను తీసుకొని తన గొంతును కోసినట్టు విచారణలో నిరూపణ అయ్యింది. రేవతి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు నాగరాజును కూడా అదుపులోకి తీసుకొని రేవతితో నేరానికి సహకరించే విధంగా చేసిన అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు కోర్టు ముందు హాజరు పెడుతున్నారు.